ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కార డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రారంభం, అలాగే ధనుర్మాసంలో మనం పాటించవలసినటువంటి నియమాలు, ధనుర్మాసంలో మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అనేది మీకు క్లుప్తంగా నేను చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మార్గశిర మాసం మనకి మొదలైపోయింది కదా. మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసం. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. మీకున్నటువంటి ఏ సమస్యలైనా కూడా వెంటనే తొలగిపోవాలి అనుకుంటేనట ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన ఏ సమస్య నుంచైనా కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఈ ధనుర్మాసం పూజలు ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, పూజా విధానం ఏమిటి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఏడాది అంటే 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 2025వ సంవత్సరంలో జనవరి 14వ తేదీ వరకు కూడా ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు. ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం, దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మనకి పొందడానికి ఒక మార్గం. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసం బ్రహ్మ ముహూర్తం సమయంలో దేవతలందరూ కూడా భూమి మీద తిరుగుతూ ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తం 3:30 నుంచి 5:30, 6 గంటల లోపు దేవతలందరూ కూడా భూమి మీద తిరుగుతూ ఉంటారట. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 24 వరకు కూడా ఉదయం చేసే పూజలకు విపరీతమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించే వారికి ఎటువంటి కష్టాలు ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయని చెబుతుంటారు. ఈ నెలలో పూజ చేసేవారు ఈ పూజ గదిలో అంటే మీ పూజ గదిలో ఏ పూజ గదిలో అయితే మీరు పూజ చేస్తున్నారో అక్కడ వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి. ప్రతి నిత్యం కూడా తులసిమాల వేయలేని వారు 2 తులసి దళాలనైనా కూడా స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. పూజలో నైవేద్యంగా ఏమేం పెట్టాలి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకం పెట్టండి, అలాగే వడపప్పు పెట్టండి. స్వామివారికి అరటిపళ్ళు, పరమాన్నం, బెల్లం ముక్క ఇలా ఏదైనా కూడా మీరు స్వామివారికి నివేదన చెయ్యవచ్చు. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి చేయండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీలు, నాటు గులాబీలు ఉంటాయి కదా, కొంచెం పింకిష్ గా ఉంటాయి, వాటిని సమర్పించండి. అవి దొరకలేనప్పుడు ఎర్రని గులాబీలు సమర్పించండి, ఎర్రని మందారాలు సమర్పించండి. లక్ష్మీదేవిని ఇలా పూజించుకోవడం ధనుర్మాసంలో చాలా చాలా పూర్వజన్మ ఉన్నటువంటి సుకృతం వలన మన పుణ్యఫలం వలన మాత్రమే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించగలమట. అయితే
ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చెయ్యలేని వారు ఏం చెయ్యాలి అంటే, ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి. ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కూడా కష్టాలు అనుభవించవలసిందే. ఈ ధనుర్మాసంలో నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు, పిల్లలకు నామకరణాలు చేయకూడదు, అలాగే గృహ ప్రవేశం చేయకూడదు. ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు స్టార్ట్ చేయకూడదు, అలాగే ఇళ్ల స్థలాలను కొనడం లాంటివి కూడా చేయకూడదు. ఎటువంటి వ్యాపారాలను కూడా మొదలు పెట్టకూడదు. ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేయవలసిందే. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని నిద్ర లేపే పనిలో ఉంటారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవిగా చెప్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుందట. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటేనట ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు, ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు చెప్తున్నారు. అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ ముగ్గును ధనుర్మాసంలో ఎక్కువగా వేయడం, పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ పిండి దీపం పెట్టి దీపారాధన చేయడం ఇంకా విశేషం. తులసి పూజ చేయడం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం 6 గంటల మునిపే దీపారాధన చెయ్యండి. ఇంటి ముందు అంటే గుమ్మం ముందు, సింహద్వారం ముందు కూడా దీపాలు వెలిగించడం ఇంకా విశేషమట. ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి, దారిద్ర్యంతో ఉన్నటువంటి దారిద్ర్య దేవత బయటికి వెళ్ళిపోతుందట. పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వలన వాళ్ళకి యోగ్యమైనటువంటి వరుడు లభిస్తాడు అని నమ్మకం. పెళ్లి కాని వారు మగవారైతే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు దగ్గరికి వస్తుంటాయి అని చెప్తున్నారు. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా విశేషం. అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే ఇంకా మంచిది. విష్ణు సహస్రనామం రోజుకొక్కసారైనా చదవడం రాని వాళ్ళు వినడం చేయడం వలన కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వలన ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు కూడా వస్తూ ఉంటారు. అలాగే స్వామివారిని విశేషంగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి వ్రతాలు చేసుకోవాలి, మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు. మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటే నెక్స్ట్ వీడియోని కూడా చూడండి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ నెలంతా కూడా మనం విశేషంగా పూజలు ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి పువ్వులతో మనం అర్చన చేసుకోవాలి, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ధనుర్మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రయత్నించండి. దేవాలయ దర్శనాలు చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.